నమస్తే వెల్కమ్ టు 30 minutes. దేశంలో ఏం నడుస్తోంది? బుల్డోజర్ రాజకీయం నడుస్తోంది. నేరానికి తక్షణ శిక్షగా సరికొత్త ట్రీట్మెంట్ ని తెరపైకి తెచ్చారు. శరవేగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యూపీలో మొదలైన ఈ జేసీబీ జస్టిస్ ఆ తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. అటు నుంచి ఆ బుల్డోజర్లు ఏ దిశగా పయనిస్తాయో, ఏ రాష్ట్రానికి చేరుతాయో చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ కనిపిస్తే కూల్చివేతలకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. అక్రమ కట్టడాలను నేలమట్టం చేయాల్సిందే, తప్పులేదు. కానీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనే ఎందుకు? అవి కూడా కేవలం ఒక వర్గం టార్గెట్ గానే జరుగుతున్నాయన్న విమర్శలకు పాలకులిచ్చే సమాధానం ఏంటి? దేశ రాజధానిలో బుల్డోజర్లు కలకలం రేపాయి. జహంగీర్పురి నుంచి మ్యాటర్ నేరుగా సుప్రీంకోర్టుకి చేరింది. ఉన్నట్టుండి ఈ జేసీబీలు ఎందుకు దూసుకొచ్చాయి? నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ ఎందుకు వివాదాస్పదంగా మారింది? ఇటీవల జరిగిన అల్లర్లకు ఈ కూల్చివేతలకు లింక్ ఏంటి? బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేసి పవర్ ప్లాంట్లని ఆన్ చేయండి అన్న విపక్షాల విమర్శల సంగతి ఏంటి? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? మొన్న యూపీ, నిన్న ఎంపీ, ఇవాళ నార్త్ ఢిల్లీ. రోడ్డెక్కుతున్న బుల్డోజర్లు, నేలమట్టమవుతున్న కట్టడాలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బుల్డోజర్ ట్రీట్మెంట్. నిందితులకు తక్షణ శిక్ష కరెక్టేనా? అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనే కూల్చివేతలా? ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? బుల్డోజర్ న్యాయంపై విపక్షాల తీవ్ర ఆగ్రహం. ఇది విద్వేషపు విష సంస్కృతి అంటూ ఫైర్. దేశ రాజధానిలోని జహంగీర్పురి వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో జేసీబీలు. స్టార్ట్ అనగానే కూల్చివేతలు షురూ అయ్యాయి. ఎన్డీఎంసీ అంటే నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. ఇందులో కొత్తేం లేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతోంది. తప్పేమీ లేదు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాల్సిందే. ఎన్ఎండీసీ కూడా అదే చెప్తోంది. యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ లో భాగంగానే ఈ కూల్చివేతలు అంటోంది. బట్ ఇదే ఏరియాలో 2 రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. అప్పుడు అక్కడ అల్లర్లు జరిగాయి. 2 వర్గాలు తలపడ్డాయి. పోలీసులతో సహా మరికొంతమంది గాయపడ్డారు. ఇన్సిడెంట్ కు కారణమైన వారిని అరెస్ట్ చేశారు కూడా. ఇది జరిగిన జస్ట్ 2 రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ షురూ అయింది. జేసీబీ జస్టిస్ మొదలైపోయింది. ఇక్కడే వస్తున్నాయి విమర్శలు. కూల్చేస్తున్నారు సరే, దాని వెనుక అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఏంటి అన్నదే అసలు ప్రశ్న. జహంగీర్పూర్లో ఎవరైతే రాళ్ళు వేశారో అది ఖచ్చితంగా దుందుడుకు వాదమే. దానిపైన చర్య తీసుకోవాల్సిందే. ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి, అరెస్టులు చేయండి. ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం మీరు వారిని శిక్షించాలి. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మీరు బుల్డోజర్స్ పంపి మొత్తం మీరు కొట్టేస్తామంటే అది సరైంది కాదు. పైగా సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో 11 గంటలకు వాళ్ళు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చి మీరు 12:30 అయినా ఆపలే అంటే ఏంటి? మీకు కోర్టు కూడా మీకు లెక్కలేదు. మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అని. అల్లర్ల తర్వాత జహంగీర్పురిలో పరిస్థితి నివ్వురిగప్పిన నిప్పులా ఉంది. ఈలోపే ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఎన్డీఎంసీకి ఒక లేఖ రాయడం, అందులో అల్లరి మూకల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరడం, ఆ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ కు అక్రమ కట్టడాలు గుర్తుకు రావడం, వెనువెంటనే జేసీబీలను రంగంలోకి దింపడం. ఇదిగో ఈ సీన్ ఆఫ్ సీక్వెన్స్ నే విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇక జమైతులామా ఏ హింద్ సంస్థ పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ప్రస్తుతానికి కనిపిస్తే కూల్చివేతలకు బ్రేక్ పడింది. ఢిల్లీ జహంగీర్పూర్లో కూడా అదే పరిస్థితి. ఆ మేయర్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లేఖ రాశాడు, మీరు పలానా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, చేసిన వాళ్ళందరినీ చర్య బుల్డోజ్ చేయాలని. వెంటనే ఆ మేయర్ వెంటనే ఆదేశాలు ఇచ్చేసాడు, బుల్డోజర్ పంపించుకొని వాళ్ళు వెళ్ళి కూల్చేయడం మొదలుపెట్టారు. దీని మీద కపిల్ సిబాల్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆధ్వర్యంలోనే విచారణ జరుగుతోంది. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఎన్డీఎంసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ ది బీజేపీ. దేశ రాజధానిలో కార్పొరేషన్లన్నీ ప్రస్తుతం కమలం చేతుల్లోనే ఉన్నాయి. సహజంగానే అక్కడ కేజ్రీవాల్ సర్కార్కు వాటికి మధ్య ఒక కోల్డ్ వార్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య ఢిల్లీలో ఉన్న నార్త్, సౌత్, ఈస్ట్ కార్పొరేషన్లన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ గా మార్చాలని కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టడం,
దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఢిల్లీ మొత్తం ఒకే కార్పొరేషన్ గా ఉంటుందన్నమాట. సరే, ఈ నిర్ణయం వెనుక ఉద్దేశాలు, కారణాలు అంతా సెపరేట్ ఇష్యూ, అదో రాజకీయం. ఢిల్లీలో జహాంగీర్పూర్లో అక్రమ కట్టడాలను, ఏ రకమైన అక్రమ కట్టడాలైనా వాటిని బుల్డోజర్లు పెట్టి కూలగొడుతుంటే, బుల్డోజర్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. అది ఇంతకుముందు కట్టెలు పెట్టి కూలగొట్టేది, రాళ్ళు పెట్టి గడ్డపాలు పెట్టి కూలగొట్టేది, ఇప్పుడు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అది పెద్ద దానికి చర్చనీయాంశం కానే కదా బుల్డోజర్లు అనేది. ప్రజల సౌకర్యం కోసం మతాలు అనేటువంటి దూరంగా పెట్టాలి. నిజమైనటువంటి సెక్యులర్ దేశము, నిజమైన సెక్యులర్ రాజ్యము, సెక్యులర్ రాష్ట్రము, సెక్యులర్ ఆలోచన అంటే అదే. ప్రజల సౌకర్యం కోసం మతాలకు సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలనేది. దాంట్లో భాగంగా ఈరోజు జహాంగీర్పూర్లో జరుగుతుంది తప్పిస్తే ఇంకోటి కాదు. అక్కడ అక్రమ కట్టడాల మూలంగా అక్రమమైనటువంటి ఫుట్పాత్ను ఆక్రమించుకోవడమా, లేదా అక్రమంగా ముందుకు వచ్చి కట్టడమా, దానివల్ల ట్రాఫిక్ జామ్ కావడం, దానివల్ల పోలీస్ హైడౌట్స్ ఉండడం, ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది అది. ఇప్పుడు సమస్యల్లా యూపీలో మార్బ్రోగిన, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ఇంప్లిమెంట్ చేసిన ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఢిల్లీకి రావడంపైనే. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అల్లర్ల కేసులో దోషి అని కోర్టు నిర్దేశించకుండా నిందితులపై ఇలా దండయాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక ప్రశ్న అత్యంత బలంగా వినిపిస్తోంది. ఇక ఇటీవల కొందరు నేతలు సాక్షాత్తు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రాయి లేచిన ప్రతి ఇల్లు కూలిపోతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, అల్లర్లు జరిగిన ప్రతి చోటికి బుల్డోజర్లు వస్తాయంటూ మళ్లీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కూడా. कांग्रेस ने पत्थर फेंकने की आपत्ति नहीं देता, ही बुलडोजर पे आपत्ति कर रही कांग्रेस। यही तो स्लीपर सेल है टुकड़े टुकड़े गैंग की। ये दिग्विजय सिंह का चेहरा आज बेनकाब हुआ कि नहीं हुआ? पीछे कौन लोग हैं उसकी तह में जाने की जरूरत है। अबे भाई कांग्रेस हमें कांग्रेस के प्रमाण पत्र की जरूरत नहीं है, जांच की भी जरूरत नहीं है, क्योंकि विजुअल और फुटेज में स्पष्ट आ रहा है कौन पत्थर फेंक रहा है। బుల్డోజర్ పాలిటిక్స్ పై విపక్షాలు కూడా తమ వాయిస్ ని చాలా బలంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంటనే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపేసి పవర్ ప్లాంట్ ని ఆన్ చేయండి అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూపీ, మధ్యప్రదేశ్ లో మాదిరిగానే ఢిల్లీలోనూ ఇళ్లు ధ్వంసం చేసి బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించిందంటూ ఆరోపించారు. किस बुनियाद पे घर तोड़ रहे भैया? आप कलेक्टिव पनिशमेंट मुसलमानों को दे रहे हैं घर तोड़कर। आप अगर चलिए आप पत्थर फेंके तो आप में पत्थर फेंकने वाले क्या फर्क रहा? आप तो सरकार है ना, आप खुद रूल ऑफ लॉ की धज्जियां उड़ा रहे हैं, तो कोर्ट की क्या जरूरत? आप तय करेंगे वो पत्थरबाज था तो हम घर तोड़ देंगे उसका। कितने गरीबों का घर तोड़ दिया आप? प्रधानमंत्री आवास योजना घर बना, उसका घर तोड़ दिया आपने, और बोल रहे अपनी बड़ी ताकत दिखा रहे। याद रखिए, पावर इज नॉट इटर्नल। आज आप पावर में, कल आप नहीं रहेंगे। आज आप एक गरीब का घर तोड़ रहे, कल आपका भी घर पे कोई निशाना बनाएंगे जब आप सत्ता में नहीं रहेंगे। क्यों गरीब का घर तोड़ रहे आप उसमें कोर्ट में केस चलाइए ना। బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రుల స్థాయి నేతలు చేస్తున్న కామెంట్స్, ఆ తర్వాత జరుగుతున్న జేసీబీ జస్టిస్ దేనికి సంకేతం? ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా తక్షణ శిక్ష అమలు చేస్తే ఇక చట్టాలు, కోర్టులు ఎందుకు? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఆ సొల్యూషన్ ఇలా ఇన్స్టెంట్ జస్టిస్ గా మారడం, అదే సంప్రదాయం ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే, అభ్యంతరకరం కూడా. అక్రమ కట్టడాలను కూల్చడం కొత్తేమీ కాదు. అన్ని రాష్ట్రాల్లో రెగ్యులర్గా జరిగే ప్రాసెసే అది. బట్ కొన్ని చోట్ల మాత్రమే అది వివాదాస్పదంగా ఎందుకు మారుతోంది? యోగి మార్క్ ట్రీట్మెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతోందా? ఒక వాహనం రాజకీయ ఆయుధంగా, ప్రచారాస్త్రంగా ఎందుకు మారుతోంది? ఈ విమర్శలకు బీజేపీ చెప్పే సమాధానం ఏంటి? యూపీలో బుల్డోజర్ బాబా, ఎంపీలో బుల్డోజర్ మామా, గుజరాత్, బీహార్లోనూ ఇదే తరహా ట్రీట్మెంట్. బుల్డోజ్ జస్టిస్ పై విపక్షాల విమర్శలు. బుల్డోజర్ కావచ్చు, జేసీబీ కావచ్చు, దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. బీజేపీ పాలిత రాష్ట్రాలు పాటిస్తున్న మంత్రం, పాటిస్తున్న సూత్రం బుల్డోజర్. మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నా దీనికి నాంది పడింది మాత్రం ఉత్తరప్రదేశ్ లో చెప్పొచ్చు. ఇటీవల యూపీ ఎన్నికల్లో ఇదో ప్రధాన ప్రచారాస్త్రం కూడా. 2017లో తొలిసారిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతిపై పోరు ప్రకటించింది యూపీ సర్కార్. గూండారాజ్ పై ఉక్కుపాదం మోపింది. పోలీసుల తుపాకులు దుమ్ము దులిపి తూటాలకు పరిచెప్పారు. వరుస ఎన్కౌంటర్లతో దేశంలో సీఎం యోగి పేరు మారుమ్రోగిపోయింది. అవినీతి, అక్రమాలు, హింస, క్రిమినల్స్, అత్యాచారాల పట్ల జీరో టాలరెన్స్ ని అమలు చేశారు. అవినీతి కట్టడాలు, ల్యాండ్ మాఫియాపైకి బుల్డోజర్లు పంపారు. పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే యోగికి
బుల్డోజర్ బాబా అన్న పేరు కూడా వచ్చింది. బుల్డోజ్ చేయడం, అవతలాడు నేరస్తుడా కాదా, తప్పు జరిగిందా లేదా, దానికి శిక్ష ఏంటి, అదేం అక్కర్లేదు. వీళ్ళు బుల్డోజర్ పంపించేస్తారు. ఎన్నికల సమయంలోనే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజ్ చేస్తానంటే మొదట విమర్శలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఆయనకు బుల్డోజర్ బాబా అని పేరు పెట్టారు. ఆయన గెలిచాడు కాబట్టి అదేదో ఆమోదం పొందింది అనుకుంటున్నాను. తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మామూలుగా అది వరకు ఏదో పెద్ద మనిషి అది ఇది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఈ మలి దఫా వచ్చిన తర్వాత తను ఏమాత్రం వెనకబడకూడదని బాగా దూకుడు పెంచేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు, బాగానే ఉంది. బుల్డోజర్లతో గూండాల గుండెల్లో నిద్రపోయారు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అవే బుల్డోజర్లు దారి తప్పి బ్రేకులు లేకుండా ఇష్టారాజ్యంగా దూసుకు వెళ్తున్నాయన్న విమర్శలు పెరిగిపోయాయి. కేవలం ఒక వర్గం, అలాగే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు వీటిని అస్త్రాలుగా వాడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. అప్పట్లో బుల్డోజర్ బాబాగా ఎంత మంచి పేరొచ్చిందో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ తో అంతే చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు అనే వాళ్ళు లేకపోలేదు. ఇక ఇప్పుడు ఇదే యూపీ జేసీపీ జస్టిస్ ఫార్ములాని మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఫాలో కావడమే అసలు సమస్య. ఓకే, మీరు మనం ఆ రకంగా చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అక్రమ లేఅవుట్లలోనూ అదేవిధంగా ఆక్రమణలు వేసుకొని ఉన్నారు. మరి అందరిని కొట్టండి. మీరు ఒక కమ్యూనిటీని అదే పనిగా దృష్టిలో పెట్టుకొని మైనారిటీలను బెదిరించడానికి, మైనారిటీలు లొంగ తీసుకోవడానికి, మైనారిటీల పైన దాడులు చేయడానికి మీరు ఏదైతే పూనుకుంటా ఉన్నారో ఇది సరైంది కాదు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా సమానంగా చూడడం కాకుండా ఇవాళ టార్గెట్ చేసి ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా భారత సమాజం దాన్ని సహించదు. ఇటీవల శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు తీశారు. కొన్ని చోట్ల ఇవి హింసాత్మకంగా మారి మత ఘర్షణలకు కారణమయ్యాయి. అందులో మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ నగరం ఒకటి. ఆ తర్వాత నిందితుల్ని గుర్తించడం, అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. గొడవలకి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఇక్కడే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంట్రీ ఇచ్చారు. నిందితులకు సంబంధించి అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు దూసుకెళ్లాయి. అందుకే విపక్షాలు ఆయనకి బుల్డోజర్ మామా అని పేరు కూడా పెట్టేశారు. ఎవరైతే దుష్ట శక్తులు, అక్రమాలు, అరాచకాలు, రాజకీయాలను అడ్డుపెట్టి, ప్రభుత్వాలని, అధికారాన్ని అడ్డుపెట్టి వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ఎందుకు వామపక్షాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ ఏతర పక్షాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావట్లా. అంటే వీళ్ళు భయపడటం ద్వారా ఈ యొక్క అరాచక శక్తులను ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, వామపక్షాలు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో, మిగతా పక్షాలు ఆయా రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి విధ్వంసానికి మీరు ఏమన్నా పురిగొల్పుతున్నారా, ప్రోత్సహిస్తున్నారా ఆలోచన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఒక ఉత్తరప్రదేశే కాదు, మొన్న ఇటీవల మధ్యప్రదేశ్లో కూడా ఈ యొక్క బుల్డోజర్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉంది. ఏదైతే అరాచక శక్తులకి పాలిటే ఒక శక్తిలాగా, భగవత్ శక్తిలాగా పనిచేస్తూ ఉంది, భయపడతా ఉన్నారు. ఇదే అంశం గుజరాత్లో కూడా ఉంది. ఇవాళ ఢిల్లీలో రావడం తప్పే ఉంది. మధ్యప్రదేశ్ సర్కార్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే పీఎం ఆవాస్ యోజన కింద లబ్ధి పొందిన మైనారిటీల ఇళ్లను కూడా కూల్చేశారు. ఇక్కడే విపక్షాలు, విశ్లేషకులు ఒక రేంజ్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కూల్చివేతల్లో ఎలాంటి టార్గెట్లు లేవు, కేవలం అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మాటలు పూర్తిగా సత్యదూరం అంటున్నారు. పీఎం ఆవాస్ యోజన ఇళ్లను కూడా అక్రమంగా నిర్మించారా అన్న లాజిక్ ని లేవనెత్తుతున్నారు. ఇక ఈ తరహా ట్రీట్మెంట్ ని సమర్థిస్తూ స్వయంగా మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడటంతో ఇష్యూ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ కూడా ఇదే తరహా జేసీబీ జస్టిస్ అమలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ బుల్డోజర్ రాజకీయాలు కత్తికి రెండు వైపులా పదునుంటుందని అర్థం చేసుకోవాలి. కొంత ఈ దేశ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల మనం గనక ఇది చర్యలు చేస్తే అది మనకు అస్త్రంగా ఉంటుంది. అదే మనం అది ప్రజల మీద, సామాన్య ప్రజల మీద చేస్తే కనుక అది పీడించే చర్యగా తయారవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. ప్రతిసారి కోర్టు నిర్ణయిస్తేనే చేయాలి అన్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలకి చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ వాళ్ళు వినియోగించుకుంటున్నారు. దుర్వినియోగం చేస్తేనే కోర్టులు అడుగు పెడతాయి. కానీ దుర్వినియోగం కానంత వరకు కూడాను ఈ శక్తులను, ఈ పవర్స్ని వాళ్ళు వాడుకునే అధికారం ప్రభుత్వాలకు ఉన్నాయి. యూపీ ఎలక్షన్స్ టైంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. యోగి సర్కార్ కు ఓటు వెయ్యని వారి ఇళ్లపై బుల్డోజర్లు తీసుకొస్తామంటూ దుమారం రేపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఇదే తరహా కామెంట్స్ ని కంటిన్యూ చేశారు. తెలంగాణకు బుల్డోజర్లు వస్తాయంటూ పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు మా బండి సంజయ్ అన్న గారు ఢిల్లీ వెళ్ళిండు. మన తెలంగాణకి ఒక జబర్దస్త్ స్ట్రాంగ్ ఒక బుల్డోజర్ కూడా వస్తుంది. ఆ బుల్డోజర్ ఈ దొంగల పైన ఎక్కిపిస్తాం, వీళ్ళు చేస్తున్న కరప్షన్ పైన ఎక్కిపిస్తాం, వీళ్ళు చేస్తున్న స్కామ్ పైన ఎక్కిపిస్తాం. మా బండి సంజయ్ అన్న కి మంచి ఒక బుల్డోజర్ అమిత్ షా గారు గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంకి ఒక్కొక్క బుల్డోజర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల. మొత్తానికి బుల్డోజర్ పాలిటిక్స్ యూపీ మీదుగా ఢిల్లీ వరకు వచ్చాయి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బీజేపీ పైకి చెప్తున్నా అదే పార్టీకి చెందిన కొందరు మంత్రుల కామెంట్స్ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. బుల్డోజర్ల పేరుతో నిబంధనలకి నీళ్లు వదిలేస్తూ చట్టాలను పాటించాల్సిన, అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఆ లక్ష్మణ రేఖను దాటడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? తప్పు చేస్తే కేసు పెట్టాలి, అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇవ్వాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విషయం కోర్టులకి చేరాలి. కానీ వీధుల్లోనే పరిష్కారం చూపుతామంటే ఎలా? ప్రభుత్వాలే ఈ ఫార్ములాని ఫాలో అయితే ఇక చట్టాలు, న్యాయస్థానాలు ఎందుకు? ప్రజల సౌకర్యం కోసం మతాలన్నింటినీ పక్కన పెడుతున్నామన్నది బీజేపీ వాదన. అసలు కోర్టులు నిందితుడిగా నిర్ధారించక ముందే అటువైపుగా బుల్డోజర్లు దూసుకెళ్లడం దేనికి సంకేతం అన్నది విపక్షాల ప్రశ్న. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది. అన్ని వ్యవస్థల పనితీరుకు రాజ్యాంగమే గీటురాయి. ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది, వివాదాలకు కారణమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న జేసీబీ జస్టిస్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. సమస్యలకు ఇన్స్టంట్ జస్టిస్ ఎప్పుడూ పరిష్కారం కాదు, కాకూడదు కూడా. అందుకు న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు కూడా. దేశంలో ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారత శిక్షా స్మృతిలో ఎక్కడుంది? అసలు ఆస్తి ధ్వంసం ఎందుకు చేస్తారు? ఆస్తి ధ్వంసం విధ్వంసకులు చేస్తారు. ఆస్తి ధ్వంసం చేయమని ఏ కోర్టు అని చెప్తుందా? మహా అయితే ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు, జప్తు చేస్తారు. అది కూడా దొరక్కపోతే, అది కూడా ఆ విధమైన తీర్పు వస్తే. కానీ ఇక్కడ ముందుగానే ఈ జస్టిస్, ఇది వాట్ ఈస్ దిస్ జస్టిస్? దిస్ ఈజ్ యూనిలాటరల్, అంటే ఏకపక్ష న్యాయం. మేము అనుకున్నదే న్యాయం. తప్పు చేస్తే మేము బుల్డోజ్ చేస్తాం. ఒకవేళ మీరు బుల్డోజ్ చేశాక వాళ్ళు తప్పు చేయలేదని రుజువైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది, నో డౌట్. అయితే దానికి కూడా కొన్ని పద్ధతులుంటాయి. ముందుగా ఆ యజమానికి నోటీసులు ఇవ్వాలి, వారు సమాధానం ఇవ్వడానికి లేదా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పించాలి. ఈ దశలన్నీ దాటిన తర్వాత కూల్చివేతకు వెళ్లాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న డిమాలిషన్ ప్రాసెస్ లో అవేమీ అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. ముందే నోటీసులు ఇచ్చామంటున్నారు అధికారులు, అలాంటిదేవి జరగలేదు అంటున్నారు బాధితులు. మన దేశంలో చట్టాలు కూడాను కొంతమందికి ఒకలా వర్తిస్తున్నాయి, ఇంకొంతమందికి వేరేలా వర్తిస్తున్నాయి. పామరుడికి మాత్రం ప్రభుత్వాలు కానీ లేదా కోర్టులు కానీ నిజంగా వాళ్లకు సహాయపడుతోందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మనకున్నది. ఈ బుల్డోజర్ రాజకీయాలు అన్నది కొంత సంఘ విద్రోహ శక్తుల పట్ల చేయవలసిన కఠినమైన చర్యల్లో భాగంగా కొంతవరకు మంచి విషయమే అయినా కానీ కూడా ఈ అస్త్రాన్ని దాన్ని ఒక పర్సనల్ ఎజెండాగా, కక్ష చర్యలుగా తీసుకుంటే మాత్రం అది బెడిసికొట్టి ప్రజా కంటకంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఆ పార్టీ భాగస్వామ్యంగా ఏర్పడిన చోటే ఈ జేసీబీ జస్టిస్ అమలవుతోంది అన్నది మరో ప్రధాన ఆరోపణ. బీహార్లోనూ నేరాలను అరికట్టేందుకు బుల్డోజర్లను యాక్షన్లోకి దించాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తి ఇంటిని అక్కడి సర్కార్ కూల్చివేసింది కూడా. యూపీ, ఎంపీ, గుజరాత్, బీహార్, ఇప్పుడు ఢిల్లీ. ఇదే విద్వేష సంస్కృతి దేశం మొత్తానికి విస్తరిస్తారా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీన్ని రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నాయి. ప్రజల సౌకర్యం కోసం అన్ని మతాలను పక్కన పెడుతున్నామన్నది బీజేపీ వర్షన్. అక్రమంగా నిర్మించిన, రోడ్లకు అడ్డంగా ఉన్న అన్ని కట్టడాలను కూల్చేస్తున్నామని చెప్తోంది. ఇక ఈ ప్రాసెస్ లో బుల్డోజర్లను వాడితే తప్పేంటి? లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించకూడదా అన్నది అటు నుంచి వస్తున్న ప్రశ్న. అంతేకాదు, గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావిస్తున్నారు. రోడ్లను విశాలం చేసే సందర్భంగా, రోడ్లను పెంచే సందర్భంగా ఎక్కడైనా సరే ఏ కట్టడం అడ్డొచ్చినా సరే, అది మతపరమైన కట్టడం అయినా సరే, ఏ మతానికి చెందిందైనా సరే, వాటిని తీసేసి ప్రజలకు సౌకర్యం కల్పించండి అని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి అక్కడ గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. దాని ప్రకారం ఆయన హిందువా ముస్లిం అనేది చూడకుండానే ఆయన యొక్క బుల్డోజర్లు, అప్పుడు కూడా బుల్డోజర్లు పెట్టారు. నేను చెప్పేది 2005-6 ఆ ప్రాంతం, 6-7 ఆ ప్రాంతంలో.
అయితే కేవలం ఒక వర్గం టార్గెట్ గానే బుల్డోజర్లు దూసుకు వెళ్తున్నాయన్న విమర్శలకి కూడా కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో యూపీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. 2022 ఏప్రిల్ 3న లక్నోలో ఒక హత్య కేసులో నిందితుడైన ఇన్స్పెక్టర్ జగత్ నారాయణ్ సింగ్ అక్రమ భవనాన్ని ఇలాగే కూల్చేశారు. అలాగే మాఫియా నేతల ఆస్తుల్ని గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద కూల్చుతున్న అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అల్టిమేట్ గా న్యాయస్థానాలు చెప్పేదే ఫాలో అవుతామంటోంది బీజేపీ. మతపరమైన హింస, అల్లర్లు, ఇతరత్రా నేరాలు ఏవైనా కావచ్చు, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితులపై ఎలాంటి చర్యలు తీసుకునే హక్కు రాజ్యాంగానికి ఉండదు. కేసు కోర్టుకు చేరాలి, నేరం నిరూపితం కావాలి, అప్పుడే శిక్ష పడుతుంది. కానీ ఆ ప్రాసెస్ నంతా ప్రభుత్వాలే చేయడం, కోర్టుల్ని నిర్వీర్యం చేయడం కాదా? ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడదా? మొత్తానికి తక్షణ న్యాయం సమర్థనీయం కాదు. అది ప్రతీకార రూపంలోకి మారడము మంచిది కాదు. అయితే ఇప్పుడు పార్టీలేవైనా, ప్రభుత్వాలేవైనా ప్రజల బాగోగులే లక్ష్యంగా కులమతాలకు అతీతంగా పనిచేయాలి. వారిని శిక్షించాలి, నిజమే. మళ్ళీ అదే తరహా నేరం చేసేందుకు భయపడేలా శిక్ష ఉండాలి, ఇది కూడా నిజమే. కానీ ఇవన్నీ చేయాల్సింది న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కాదు. సమస్య ఏదైనా కావచ్చు, బట్ సొల్యూషన్ మాత్రం ఇన్స్టెంట్ జస్టిస్ కాకూడదు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కులుంటాయి, వాటిని గౌరవించడం అందరి బాధ్యత. వ్యవస్థలైనా ప్రభుత్వాలైనా అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇది వాటి 30 minutes. మరో 30 minutesలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.